భారతం మహాభారతం భారతం మహాభారతం మహర్షి వ్యాస ప్రణీత మహాభారతం అది ఎంత సనాతనము మరి అంత నూతనం భారతం మహాభారతం భగవద్గీతను పలికిన పంచమ వేదం ఈ జగతికి సుగతిని నేర్పిన శౌర్య నినాదం భగవద్గీతను పలికిన పంచమ వేదం ఈ జగతికి సుగతిని నేర్పిన శౌర్య నినాదం ఎన్నో ధర్మ రహస్యాల స్వర్ణ పేటిక ఎన్నో ధర్మ రహస్యాల స్వర్ణ పేటిక ఎన్నెన్నో నీతి గాథలున్న పుణ్యవాటిక ఎన్నెన్నో నీతి గాథలున్న పుణ్యవాటిక భారతం మహాభారతం మహర్షి వ్యాస ప్రణీత మహాభారతం అది ఎంత సనాతనము మరి అంత నూతనం భారతం మహాభారతం మహాభారతం నమస్కారం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శంతను మహారాజుకి సత్యవతితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని దేవవ్రతుడు వచ్చాడు కదా. అవును, నీ సందేహమేంటి? తనకు కోడలొచ్చే వయసులో భార్య వస్తే లోకం హర్షించదని శంతనుడి భయం. అయితే ఇక్కడ మెలిక ఉంది. దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. కరెక్ట్. అతని ప్రతిజ్ఞ మామూలుది కాదు. మన పట్టుదలలు నీటిపై బుడగల వంటివి. కొంతసేపు మాత్రమే ఉంటాయి. కాని దేవవ్రతుని ప్రతిజ్ఞ అటువంటిది కాదు. ఎందుచేత? ఇందులో 3 విషయాలున్నాయి. మొదటిది, శంతనుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. రెండవది, మత్స్యకన్యని చూసి ఆమెను మనసులో నిలుపుకున్నాడు. మూడవది, ఆ విషయాన్ని దేవవ్రతునికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఇప్పుడు శంతనుడు ధర్మ సంకటంలో ఇరుక్కున్నాడు. ఎలా? దేవవ్రతుడు మాట తప్పడు. కనుక తను సత్యవతిని వివాహం చేసుకుంటే రాజ్యం దేవవ్రతునికి కాకుండా పోతుంది. మరి ఈ సందిగ్ధంలో శంతనుడేం చేశాడు? రాజగురువు దగ్గరికి వెళ్లాడు. దేవవ్రతునికి నచ్చచెప్పమని అడుగుదామని. చూడు ఏం జరుగుతుందో. ఓం నమః శివాయ. 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 ఓం నమో నమః శివాయే నమః. మహారాజా, గురుదేవా,
మీ శివదీక్ష నిర్విఘ్నంగా కొనసాగుతున్నట్టేగా? లోపమేమీ లేదుగా? ఏ లోపమూ లేదు, అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. శివుడికి ఏం కావాలి? అభిషేకానికి జలం, పూజకు మారేడు పత్రం. మీ రాక ఈనాడు మాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పటికప్పుడు శివదర్శనం, మీ దర్శనం చేసుకోవాలన్న కుతూహలం ఉన్నా ఏదో తెలియని ఆందోళన. ఇప్పుడు చెప్పండి, ఏమైనా అవసర కార్యమా? అవును గురుదేవా, అందుకు మీ సహాయం అర్థిస్తూ వచ్చాను. చెప్పండి. కుమారులు దేవవ్రతుల వారికి మీ మాటంటే వేదవాక్కు. చెప్పండి. ఆ నమ్మకంతోటే మీరు చెబితే కాదనడని, అతనికి మీరు మంచి మాటలతో హితమును ఉపదేశిస్తారన్న విశ్వాసంతో వచ్చాను. చెప్పండి. దాసరాజు కుమార్తె సత్యవతితో నాకు వివాహం నిశ్చయం చేసుకుని వచ్చాడు. శుభం, మంచిది. శివారాధన సమయంలో శుభవార్తను వినిపించారు. గురుదేవా, మీరీ వివాహాన్ని ఎలాగైనా ఆపాలి. ఆపాలా? ఏ? వివాహయోగ్యమైన వయసు వచ్చిన దేవవ్రతునికి వివాహం జరిపించాలి, పట్టాభిషిక్తుణ్ణి గావించాలి. పైగా దేవవ్రతుడు యుద్ధ విద్యా విశారదుడు, పరిపాలనా సమర్థుడు. వానికి వివాహం చెయ్యక నేను వివాహం చేసుకోవటం ధర్మమా? మీరే ఆలోచించండి. మహారాజా, దేవవ్రతుడు రాజవిద్యలోనే కాదు, ధర్మశాస్త్ర పారిణుడు కూడా. అనుచితమైన పని ఏదీ అతను చేయడు. మీరు వివాహం చేసుకోండి. ఆ తరువాత యోగ్యురాలైన కన్యతో దేవవ్రతునకు కళ్యాణం జరిపించండి. అది జరగని పని గురుదేవా. ఏ? ఎందుచేత? దాసరాజు కోరిక మన్నించడానికి తను బ్రహ్మచర్యం అవలంబిస్తానని కఠోరమైన ప్రతిజ్ఞ చేశాడు. అయితే మీరు తప్పక వివాహం చేసుకోవలసిందే. ఎందుచేతనంటే దేవవ్రతునిది వజ్ర సంకల్పం, వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాడు. మీరు కూడా నేరీ వివాహం చేసుకోను అంటే భరతవంశం మీతో ఆగిపోతుంది. మహాత్మా, కుమారునికి కాక నేను వివాహం చేసుకుంటే రాజ్యలోకంలో అపహాస్యం పాలవుతాను, అపకీర్తిని మూట కట్టుకున్నవాణ్ణవుతాను. మహారాజా, ఇప్పుడు నేను నచ్చ చెప్పవలసింది దేవవ్రతునికి కాదు, మీకు. ఎందుచేతనంటే ఇది శివ సంకల్పం కనుక. దైవేచ్ఛ ఏ విధంగా ఉంది? ఈ కళ్యాణం మీకోసం కాదు, ఇది జగత్ కళ్యాణ సంధాయకమవుతుంది. ఈశ్వర సంకల్పాన్ని అన్యదా కల్పించటం ఎవరికీ సాధ్యం కాదు మహారాజా. దేవవ్రతుడు చక్రవర్తిగా కాక ఒక మహాపరాక్రమశాలిగా రాజ్యరక్షణ భారం వహిస్తాడు. సాత్యవతేయులు రాజ్యపాలన చేస్తారు. మీరు నిశ్చింతగా ఉండి. మరో మార్గమే లేదా గురువర్య? మీరాలోచించవలసింది మార్గాన్వేషణ గురించి కాదు, భరతవంశ కీర్తి ప్రతిష్టల గురించి. శుభమస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
నే చెప్పలా మన బిడ్డ అదృష్టవంతురాలనే కోట కొలు మేడలు మిద్దెలు అమ్మో. నిజమేనయ్యా, కూసోడానికో గది, ఊసులాడుకోవడానికో గది, పాటలు పాడుకోవడానికో గది, పడుకోవడానికో గది, అన్నిటికీ ప్రత్యేకంగా తలకొక గది ఉన్నాయి. అన్నట్టు మరిసిపోనానయ్యా, మన అమ్మాయికి తానాలు చేయించి పూల జడేసి నగలేస్తున్నారు. ఆ నగలన్నీ ఎట్ట మెరిసిపోతున్నాయి అనుకున్నావు? నువ్వు కూడా శుద్ధిగా రాయరా. మహామాత్య, శుభ సమయం ఆసన్నమవుతుంది. వధూవరులు పిలిపించండి. అలాగే. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇది పాణిగ్రహణ శుభ సమయం. ప్రభువులు తమ సువర్ణాంగులీకాన్ని వధువుకు అలంకరించాలి. ఇప్పుడు వధూవరులు ఒకరి పాణిని ఒకరు గ్రహించండి. ఇదే పాణిగ్రహణం అంటే. ఇద్దరూ కరస్పర్శతో ఒక్కటయ్యారు. విడివిడిగా ఉన్న ఇద్దరం ఈనాడు ఇందరి సమక్షంలో ఒక్కటయ్యాం. ఈ ఏకత్వాన్ని కలకాలం నిలుపుకుందామని ప్రకటించేదే పాణిగ్రహణం. మీ కళ్యాణం మానవ కళ్యాణానికి మార్గదర్శకం కావాలి. సౌభాగ్యవతీ భవ, సత్పుత్ర ప్రాప్తిరస్తు. గణపతి
రాజకుమార దేవవ్రత, నీవు నీ తండ్రి వివాహం జరిపించుటకు నీ వివాహాన్ని పరిత్యజించావు. ఈ శుభ సమయంలో నీకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తున్నాను. ఈ భూమండలం మీద ఎన్నాళ్ళు నువ్వు ఉండదలిచావు, అన్నాళ్ళు ఆరోగ్యంగా వర్ధిల్లు నాయనా. ధర్మం కత్తి మీద సాములాంటిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం సంభవిస్తుంది. ఎవర్నడిగినా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే చెప్తారు. అది ప్రకృతి ధర్మం. గాలి వీచడం, పక్షులు కూయడం, నీరు ప్రవహించడం ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాలే. కాని కొడుకుని విడిచిపెట్టి తండ్రి వివాహం చేసుకోవడం ధర్మం కాదని ధర్మశాస్త్రవేత్తలు చెప్తారు. ఆ ఆలోచనతోనే శంతనుడు రాజగురువు దగ్గరికి వెళ్ళాడు. దేవవ్రతుడికి నచ్చచెప్పమని కోరాడు. గురువెప్పుడూ ధర్మాన్ని సక్రమంగానే నిర్ణయిస్తాడు. ఆయన కూడా ఆ విషయాన్నే నిర్దుష్టంగా వివరించాడు. దేవవ్రతుడు చేసింది ధర్మం అన్నాడు. ఆయన ధర్మాన్ని దేవతలు కూడా హర్షించి పూలవాన కురిపించమన్నారు. నిజమే కదా. ఒక్కసారి వర్తమానంలోకొద్దాం. ఎలా వస్తావో రా. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతే నెల తిరగకుండానే ఆయన పెళ్లికొడుకైపోతున్నారు. నిజమే. పుట్టిన పసికందుని అనాథ శరణాలయంలో చేర్చడమో, పిల్లల్లేని వారికివ్వడమో, సవతితల్లి హింసలకు గురిచేయడమో జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు వేళ్లమీద కాదు, వేలు లక్షలు ఉన్నాయి. స్త్రీ అయినా పురుషుడైనా తమ తమ విద్యుక్త ధర్మాలను సక్రమంగా నిర్వర్తించండి అన్న దేవవ్రతుని వృత్తాంతం నేటి సమాజానికి తెలియచేస్తుంది.